టిసి శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా రాష్ట్ర మైనార్టీ సెక్రటరీ మహమ్మద్ సాదిక్ గారు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఫసియుద్దీన్ గారు, దేవరకర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గోవర్ధన్ గారు, మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అన్న నరోత్తం రెడ్డి గారు, మా అందరికన్నా చాలా సీనియర్ అయినటువంటి పెద్దలు పద్మాపురం రామచంద్రయ్య గారు, సేవాదళ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్దలు సంజీవ్ రెడ్డి గారు, సత్యశీలారెడ్డి గారు, వేమన్న గారు, మరి బూత్ పూల్ ఇచ్చేసినటువంటి బీసీసీఎల్ అధ్యక్షులు వెంకటనారాయణ గారు, అప్పు గారు, మరి కొత్తకోట, చిన్న చింతకుంట, బూత్పూరు, అడ్డాకుల, మరి అన్ని గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి యువజన కాంగ్రెస్ మిత్రులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లాల్కోట ఎంపీటీసీ సభ్యులు శివరాజు గారు, కొత్తకోట యువజన కాంగ్రెస్ మిత్రులు చాంద్ పాషా గారు, వారి మిత్ర బృందం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్దలు నర్సిరెడ్డి గారు, మరి హాజరైనటువంటి అందరూ కాంగ్రెస్ పార్టీ సోదరీమణులు, పాత్రికేయ మిత్రులు అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పట్టభద్రుల ఎన్నిక రాబోయే సంవత్సరంలో జరగబోతా ఉంది. దానికి సన్నాహకంగా గత 3 రోజుల నుంచి మన కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇన్ఛార్జిగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో, మరి మాణిక్యం ఠాగూర్ గారి ఆధ్వర్యంలో నిన్న మొన్న మరి గాంధీ భవన్ లో సమావేశాలు జరిగాయి. మరి మన రాష్ట్రంలో ఎమ్మెల్యేస్ సంబంధించి 2 చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మరి అదేవిధంగా వరంగల్లో మరి 2 చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని సమాయత్తం చేసేదానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వారు మనకు ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి అన్ని నియోజకవర్గంలో ఇదే రోజు ఇదే సమయానికి మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగినది. మరి ఏఐసిసి, పిసిసి సంయుక్త ఆదేశంతో ఈనాడు మనము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల యొక్క ప్రాముఖ్యత మరి సహజంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోతా ఉంటే ఎవరు ఎక్కువ డబ్బులు పెడతా ఉంటే వాళ్ళ వైపు ఓటర్లు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రామీణ ప్రాంతంలో చదువుకోనటువంటి వాళ్ళను మోటివేట్ చేసేదానికి, మభ్య పెట్టడానికి మద్యం కానీ డబ్బులు కానీ ఇచ్చి ఓటర్లను మరల్చుకునే ప్రయత్నం నాయకులు సహజంగా చేస్తారు. కానీ ఈ ఎన్నికల్లో ఆ విధంగా చేసేదానికి అవకాశం చాలా తక్కువ అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పట్టభద్రులు అంటే గ్రాడ్యుయేషన్ చదివినటువంటి వాళ్ళు, డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళు దాదాపు మన రాష్ట్రంలో 6 లక్షల పైచిలుకున్నారు. ఇంతకు మునుపు ఓటింగ్ నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు 2,75,000 ఉంటే మరి ఈసారి కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి పాత ఓట్లను కూడా రద్దు చేస్తూ పూర్తి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్రోల్మెంట్ చేసుకోవాలని చెప్పేసి మరి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ సంబంధించి దాదాపు 5 లక్షల మంది ఓటర్లు పట్టభద్రులుగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ 5 లక్షల మంది మరి ఎన్రోల్మెంట్ చేసే విధంగా మన పార్టీ వైపు ఆకర్షితులై మన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా మనం గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి మన చదువుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ చదువుకున్నటువంటి వాళ్ళు కానీ ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఎంతమంది చదువుకున్నటువంటి పట్టభద్రులు ఉన్నారు. మరి ఇందాక సోదరులు చెప్పారు, మేము చదువుకున్నాము, ఓటేయాలనే ఆలోచన లేదు. ఒక 20 ఏళ్ల కింద ఒక పెద్ద ఆయన డిగ్రీ కంప్లీట్ చేసిండు. ఇప్పుడు సాదిక్ భాయ్ ఉన్నాడు ఉదాహరణకు, ఆయన 20 ఏళ్ల కింద డిగ్రీ కంప్లీట్ చేసిండు. ఆయనకు అవగాహన ఉంది. కానీ చదువుకున్నటువంటి రైతులుగా ఉన్నటువంటి ఎంతో మంది అప్పట్లో వ్యవసాయం చేసే, అంటే ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయం చేస్తా ఉన్నారు. వాళ్ళ సర్టిఫికేట్ ఏడబెట్టినో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ సెకండ్లు సర్టిఫికేట్ ఉన్నాయా పోయినాయా అనే పరిస్థితి కూడా చాలా మంది తెలియదు. అట్లా దాదాపు ఒక 20 నుంచి 30% ఉంటారు. ఇప్పుడు 2017 31వ తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టడం జరిగింది. అంతకు మునుపు
ఎవరైతే డిగ్రీ పూర్తి చేసిండ్రో వాళ్ళందరూ కూడా పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకునే దానికి అర్హులు. ఆన్లైన్ విధానం ద్వారా మన ఇంట్లో మొబైల్ ద్వారా కానీ లేకపోతే మీ సేవా సెంటర్ ద్వారా కానీ ఎలాంటి రుసుము లేకుండా ఈనాడు మనం ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. దానికి వారిని అందరినీ సమాయత్తం చేసేదానికి ఓటర్లుగా వాళ్ళు నమోదు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసే విధంగా వాళ్ళందరినీ కూడా మన వరకు మలుచుకునేదానికి ఒక అవగాహన కలిగించడానికే ఈనాడు మన దేవరకద్ర నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశము అవగాహన సమావేశము నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి హాజరైనటువంటి ప్రతి కార్యకర్త కూడా నేను చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇక్కడికి ఎంతో ఆసక్తితో వచ్చారో అదేవిధంగా మీ గ్రామాలలో వెళ్ళి మనకు అక్టోబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 6వ తేదీ వరకు అంటే దాదాపు 36 రోజుల పాటు మనం ఈ నమోదు ప్రక్రియ చేసుకునే దానికి మనకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మరి ఈ 36 రోజుల్లో మనం కాంగ్రెస్ పార్టీ తరఫున మనకు ఇందాక ఒక పెద్ద చెప్పాడు మా ఇంట్లో 14 ఓట్లు ఉన్నాయి, ఇంకొక వేమన గారు చెప్పారు మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారి కుటుంబాల్లో ఎంతమంది ఓటర్లుగా ఉండేదానికి అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ సానుభూతుల పరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది మరి ఓటర్లుగా ఉండేదానికి అవకాశం ఉంది. మనం ప్రతి గ్రామం వారిగా ఒక బూత్ వారిగా లిస్ట్ అవుట్ చేసుకోవాలా. ఆ గ్రామంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ వారికి ప్రస్తుతము ఒక 35-40 సంవత్సరాల కింద డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళకు ఈనాడు ఈ ఓట్ల మీద కానీ ప్రక్రియ మీద కానీ పెద్ద ఆసక్తి ఉండదు. అటువంటి వాళ్ళందరినీ పోయి మనం కలిసి వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ ఓట్లు మనం ఇట్లా నమోదు చేసినట్లయితే మనకు ఎవరైతే ఓటరు నమోదు చేస్తాడో వారికి 70% ఓట్లు వేసే అవకాశము ఓటర్కు ఉంటుంది. కాబట్టి అరే పిల్లగాడు తోకపోయా కష్టపడి మనం ఓటు చేయించడం, ఆ పిల్లగాడు చెప్పినది మనం ఓటు వేయాలనే ఒక ఆలోచన వాళ్ళకి ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి ఆ రకంగా మనమంతా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓటింగ్ రేటింగ్ పెరిగేదానికి మీరంతా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను. మరి అదేవిధంగా గతంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఓటు వేయడం జరిగింది. ఇంతకు మునిపే నేను చెప్పాను, ఇది సాధారణ ఎన్నికలకు ఈ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళు చాలా అవగాహనతో ఓటేస్తారు. నిలబడేటువంటి వ్యక్తి ఎటువంటి వాడు, ఆయన మనస్తత్వం ఎటువంటిది, ఆయన వల్ల మనకి ఏం లాభం జరుగుతుందని వాళ్ళు ఆలోచన చేస్తారు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ పెద్ద ఎత్తున యువతకు మోసం చేసింది. అతను ఎన్నికల్లో రాక మునుపు 2014 కన్నా ముందు తెలంగాణ రావాలా, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ప్రగల్భాలు పలికాడు ముఖ్యమంత్రి గారు. ఆయన హయాంలో ఆయన ఆధ్వర్యంలో దాదాపు 7 సంవత్సరాల పరిపాలన కొనసాగింది. మొన్న టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి మన హరీష్ రావు గారు మేము 1,20,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ఒక వేదిక ద్వారా చెప్పడం జరిగింది. దాని తదుపరి 3 రోజులకే కేటీఆర్ గారు మేము ఈ రాష్ట్రంలో 1,50,000 ఉద్యోగాల కల్పన చేశామని చెప్పారు. కానీ మరి సమాచార హక్కు చట్టంకి అడిగితే 29,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా మనకు నివేదిక ఇవ్వడం జరిగింది. 29,000 కరెక్టా, 1,20,000 కరెక్టా, మరి కేటీఆర్ గారు కొడుకు మన కేటీఆర్ గారు చెప్పినట్లు 1,50,000 కరెక్టా అనేది మనం గమనించినట్లయితే ప్రభుత్వం ఇప్పటి వరకు 7 సంవత్సరాల కాలంలో కేవలం 29,000 ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఎవరైనా టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గెలిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉండదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పార్టీ వాడైతే గెలుస్తాడో వాడే ప్రభుత్వం ప్రజల పక్షాన గలం విప్పి మాట్లాడడానికి అవకాశం ఉంటది. ప్రజా సమస్యలపై పోరాడేదానికి, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ఒత్తిడి తెచ్చడానికి అవకాశం ఉంటది. కాబట్టి విజ్ఞులైనటువంటి పట్టభద్రులకు మనం ఓటింగ్ చేయించగలిగితే చాలు, వాళ్ళు ఓటు ఎక్కడేయాలని చెప్పేసి మనం చెప్తే వినరు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మరి వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేరు. కాబట్టి 100% మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. దానికి నిదర్శనం గత ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారు పెద్ద మెజార్టీతో గెలవడం జరిగింది.
మరి జీవన్ రెడ్డి గారు అంతకుముందు ఆయనకు అభ్యర్థి అయినటువంటి వ్యక్తికి ఏ రకంగా కూడా మరి పెద్ద ఎత్తున వాళ్ళు ధన ప్రవాహానికి గురి చేస్తే కూడా పట్టభద్రులు విజ్ఞులు తెలివైన వాళ్ళు కాబట్టి మరి ఓటును ఆలోచనతో వేస్తారు కాబట్టి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి కానీ ఒకరిని ఇచ్చేసేదానికి కానీ అవకాశం ఉండదు కాబట్టి మనం ఓటింగ్ శాతము పెంచేదానికి సభ్యత్వ నమోదు పెంచేదానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అంతా కృషి చేయాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మోడీ ప్రభుత్వం కానీ అక్కడ వ్యవసాయ కొత్త బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. వ్యవసాయాన్ని రైతులు ఎక్కడైనా తమ ప్రాంతంలో మరి పంట అమ్ముకునే దానికి వెసులుబాటు కల్పిస్తున్నామని అది ఎప్పటి నుంచో మన ప్రాంతంలో ఉంది. కాకపోతే ఈసారి కొత్తగా మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే మన పండించినటువంటి పంటను 6 నెలల తర్వాత ఏదైనా ఒక ఏజెన్సీకి అమ్మేదానికి ముందే తాకట్టు పెట్టేదానికి కానీ అగ్రిమెంట్ చేసుకునే ఒక అసతి దాన్ని చట్టం చేయడం జరిగింది. దానివల్ల కార్పొరేట్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద దిగజాలు కనుక మార్కెట్లకు దిగితే రైతులతో అతి తక్కువకు కొనుగోలు చేసి వాళ్ళు స్టాక్ చేసి ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు అమ్మేదానికి ఒక ఆదాని అటువంటి వాళ్ళు, ఒక రిలయన్స్ అటువంటి వాళ్ళు, లేకపోతే అంబానీ అటువంటి వాళ్ళు పెద్ద పెద్ద గ్రూపులు దిగి చిన్న చిన్న రైతులతో వారి అవసరాల కోసం అప్పుడే తక్కువ ధరకు వారి ధాన్యాన్ని కొని మరి మార్కెటింగ్ లో అంటే దాన్ని బ్లాక్ చేసి పెట్టి అవసరానికి వినియోగదారులకు ఎప్పుడు అవసరమో అప్పుడు పెద్ద ఎత్తున అమ్మేదానికి వాళ్ళు పరిచయం చేస్తారు. ఈ మధ్య కాలంలో మనం వాట్సాప్ లో ఒక గ్రూప్ లో ఒక మొక్కజొన్న కంకి గురించి స్పష్టంగా పోస్ట్ చేశారు. 10 నెలల పాటు కష్టపడి పండించినటువంటి పంట ఒక మొక్కజొన్న కంకిని రైతు కేవలము 5 రూపాయలకు అమ్ముతా ఉన్నాడు. దాన్ని మార్కెట్ లో కొని మరి మనకు అంటే ఎవరికైతే వినియోగదారునికి బండ్ల మీద పెట్టి కాల్చుకొని అమ్ముతా ఉంటారు. ఆయన 20 రూపాయలకు అమ్ముతా ఉన్నాడు. ఆయన చేసే కష్టం కేవలం 5 నిమిషాలు. మరి 10 నెలల పాటు పండించినటువంటి ఒక కంకికి రైతుకు ముట్టేది 5 రూపాయలు అయితే 5 నిమిషాలు దాన్ని ఊపి కాపి అమ్మినటువంటి మధ్య దళారికి 15 రూపాయల లాభం జరుగుతూ ఉంది. ఈ రకంగా ఎవరైతే పంట పండించారో అటువంటి రైతు పెద్ద ఎత్తున ఈ ఒక్క మొక్కజొన్న పంటలే కాకుండా ధాన్యంలో కావచ్చు, పత్తిలో కావచ్చు, ఆమ్దంలో కావచ్చు, టమాటాలు, కూరగాయలు, పండ్లు ఎక్కడైనా సరే పండించినటువంటి పంటకు ఎవరైతే రైతు పేటెంట్ ఉన్నాడో ఆయన పెద్ద ఎత్తున నష్టపోతా ఉన్నాడు. మార్కెట్లోకి ఎవరైతే పంపిస్తా ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున లబ్ధి పొందుతా ఉన్నారు. దీనికి పెద్ద ఎత్తున చైతన్యనిచ్చేదే మోడీ గారు మనం పెట్టినటువంటి చట్టం అని సందర్భంగా నేను తెలియజేస్తాను.